అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహం వచన కవిత్వ ప్రక్రియలో అంతర్జాలంలో మేటిగా సాగుతున్న సమూహం. వినూత్న కార్యక్రమాలతో, అలాగే ప్రతిరోజు విభిన్న అంశంతో వచన కవిత్వంలో మంచి కవితల్ని రాబడుతూ వారానికి ఒక్కసారి వాటిని రేఖామాత్ర సమీక్ష ద్వారా అత్యుత్తమ కవితలుగా ఒక్క అంశానికి ఎంపిక చేసి ఆ కవితల్ని దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో వినిపించేలా కవులను, కవయిత్రులను ప్రోత్సహిస్తూ చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ముందుకు సాగుతున్న, అలాగే ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్న మన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన నేటి కవిత సమూహ అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మన అందరి తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి కవులను, కవయిత్రులను ఆహ్వానిద్దాం. ఈనాటి అంశం మబ్బులు మింగిన వెలుగు. విభిన్నమైన అంశం. అలాగే ఈ అంశానికి ఎన్నెన్నో చక్కటి కవితలు వచ్చాయి. అలా వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలతో ఈరోజు మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది. కవులను, కవయిత్రులను ఆహ్వానిద్దాం. మబ్బులు మింగిన వెలుగు అనే అంశానికి జ్ఞానకిరణం అనే శీర్షికతో వ్రాసిన నా కవిత. మనసుతో సంభాషించింది, మస్తిష్కానికి సానబెట్టింది, భావ పరివ్యాపనకు తోడ్పడి భావితరాలకు దోసిలి నిండా జ్ఞానం అందించింది. భావ పరివ్యాపనకు తోడ్పడి భావితరాలకు దోసిలి నిండా జ్ఞానం అందించింది. పదస్వరూపాలను పరిచయం చేసింది, అర్థాన్వయాలను విశ్లేషించింది, హస్తభూషణమై నిలిచి వ్యక్తిత్వాన్ని వికసింపచేసింది, కలలకు సాకార రూపమునర్చి కొంగొత్త ఆలోచనలకు దోవనిచ్చింది, కలతలో కలిమై విశ్వవీక్షణ గవాక్షమై బాల్యానికి నీతి చంద్రిక నేస్తమైంది, జీవితాన్ని విడువని నీడైంది, కానీ నేడు కనుమరువై మబ్బులు గమ్మిన వెలుగైంది, చేతిలో ఇమిడే చెరవాణిలో ఒదిగి సాంకేతికంగా వెనుకబడింది. నా పుస్తకం అయినా నీకై నేను ప్రతిక్షణం పలవరిస్తూ పరితపిస్తూనే ఉంటాను. ధన్యవాదాలు. సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఏడవెల్లి తిరుమలారెడ్డి, కరీంనగర్ జిల్లా. అంశం పేరు మబ్బులు మింగిన వెలుగులు. నా శీర్షిక పేరు దాగదు చాటున ఎన్నాల్లో. వెలుగును మింగే మబ్బులకు, మబ్బులు దాటే వెలుగునకు నిత్యం పోటే ఎప్పటికైనా, అంతిమ విజయం వెలుగునదే. కులం కాటేసిన కౌశలాలు ఎన్నో, మతం మింగేసిన మణిహారాలు ఎన్నో, మార్పు చేరుప్పుల జాబితాలు ఎన్నో, ఒక్క కలం పోటుతో వేటుపడే జీవితాలు ఎన్నో. అయినా మెరియు ఏదో ఒకనాడు, అయినా వెలుగు ఏదో ఒకనాడు ఆకాశమంత ఎత్తులో ఆదర్శమై, భరతమాత నుదుట సింధూరమై, విశ్వమంత వెలుగే భానోదయమై. కాలం కర్మ అంటూ కుమిలిపోకు, కాలం కర్మ అంటూ కుమిలిపోకు, కలిసిరాని కాలానికి బెదిరిపోకు, తలరాత అంటూ తలుపబోకు, నిరంతరంగా సాగితే రోజూ నీవు, నిరంతరంగా సాగితే రోజూ నీవు, వచ్చి చేరు విజయ పరంపర నీకు. సత్య నిత్య నూతనోత్సాహివై, సృజనశాలివై, నవనవోన్మేషివై, చీకట్లో మగ్గుతున్న లోకానికి వెలుగు దివ్వవై వెలిగిపో.
శాశ్వతంగా. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం మబ్బులు మింగిన వెలుగు. శీర్షిక మబ్బులతో. మండే సూర్యుడి దాహానికి నీటి వనరులన్నీ బానిసలు. ఆవిరులన్నీ తాగినట్లే తాగి మబ్బుల మంచు పిల్లల్ని తయారు చేయడం, ఆడుకోవడం అలవాటు. చిన్నారులతో దోబూచులాడినట్లు గెలిచినంత సంబురపడతాయి మబ్బులు. మేఘమాలికలు ప్రేమావతారాలు. చంటి మనసులు అలుగుతాయి, కరిగిపోతాయి. కోపిష్టి గాలిని చల్లబరుస్తాయి. అవనిని ఆదుకుంటాయి అమ్మ గుణంతో. మబ్బులు మింగిన వెలుగులు చెమట జీవులకు కలిగిస్తాయి ఊరట. మబ్బులు సూర్యుని దూతలు. వాటి రాక ఆశల పులకరింత. జీవం పోసుకుంటాయి చిగుర్లు. వాగులు, వంకలు, నదులు పుంజుకున్న యవ్వనంతో వేస్తాయి గంతులు. ఉబ్బరం మాట ఊరవతలికి సాగదోలినట్లు ఊరట ఊపిరి పోసుకుంటుంది. మబ్బులు మింగిన వెలుగులు లోకానికి శుభసూచకాలు. రైతుల నట్టింట్లో వెలిగే దీపాలు. ఇంద్రధనుస్సులను గీసే చిత్రకారులు. చిన్నారులకు కాగిత పడవల కేరింతలు. భూమి చిత్రపటాన్ని మార్చే దేవదూతలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి సుధాకర్, సిద్దిపేట. అమాయకత్వం నీ ఆభరణమైతే బానిసత్వం పహరా కాస్తుంది. మాటలు మూగబోతే మాయాలోకం విస్తరిస్తుంది. మనిషిని మనిషిగా చూడని లోకం మనీ తోడే సర్వస్వం అంటుంది. అప్రమత్తత నిద్రపోతే తాడైన పాములా విషం కక్కుతుంది. చైతన్యం అలసట తీసుకుంటే బలవంతుడు బాదిశానంటూ బరి తెగించి వాదిస్తాడు. పేదరికం కులం మతం కాదు, నీడలా ఉండే తోడు అసలే కాదు. అవగాహన నీ ఆలోచనలో భాగమై అనంత శక్తి సాధకుని అని గ్రహించి తెప్పలెన్ని అడ్డొచ్చినా వెలుగు నీవై చీకటిని పారదోరాలి. మబ్బులెన్ని చుట్టుముట్టినా నిబ్బరంగా అడుగేస్తే అంబరాన్ని సైతం అవలీలగా అధిరోహించవచ్చు. సంబరాల తోరణాలతో తన్మయించవచ్చు. వెలుగు వెన్నెల్లో మెరిసిపోవచ్చు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి మబ్బులు మింగిన వెలుగు అంశం కోసం నేను రాసిన కవిత చదివి వినిపిస్తున్నాను. శీర్షిక మబ్బు గ్రహణాలు. రోజు వచ్చి వెళ్ళే చీకటి వెలుగులు వెళ్తూ మనల్ని పలకరించి వెళ్ళటం మనకు తెలియదు. వెలుగులు తమ దారిలో నడవమంటాయి. చీకట్లు తమ సందేశం వినమంటాయి. ఎందుకో మనం ఎప్పుడూ గ్రహించం. నిర్విరామ సంచారులైన సూర్యచంద్రులు మనకు చేసే మేలెప్పుడు గుర్తించం. అణువణువున చైతన్యం నింపేది ఒకరైతే ప్రశాంతత హాయి పంచేది మరొకరు. అనుభూతి పొందుతాం కానీ పట్టించుకోం. ఒక్కోసారి వెలుగులు మాయమవుతాయి. అనూహ్యంగా చీకట్లు అలుముకుంటాయి. నడిచే దారి తెన్ను తెలియని అగమ్యం చీకటిని ఓ భూతంగా మిగులుస్తాయి. అప్పటికి మనకు మిగిలేది నిస్సహాయితే. కమ్ముకున్న మబ్బుల అంతర్మథనం వాన వరదగానో ప్రవాహం ప్రభంజనంగానో మారి అంతా అతలాకుతలమయ్యాక పట్టువిడుపు గ్రహణాలు గుర్తొస్తాయి. అప్పటికే బతుకు మబ్బులు మింగిన వెలుగు అవుతుంది. ధన్యవాదాలు. నేటి కవిత గురువర్యులు సమూహ మిత్రులందరికీ నమస్కారాలు. సావిత్రి రంజల్కర్, నవీ ముంబై. ఈ వారం అత్యుత్తమ కవితగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక కాలుష్య రాజకీయం. మనిషి అవసరాల కోసం వెలుగుల కొండలను సైతం స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ కాలుష్యపు మబ్బులతో కప్పేస్తూ డైనమైట్లను పేలుస్తూ బండరాళ్లను పిండి చేసేస్తూ ఎక్కడ పడితే అక్కడ అంతస్తుల ఆవాసాలను కట్టేస్తూ 6 లైన్ల రోడ్ల కోసం అడవులను అడ్డంగా నిలువుగా కోసేస్తూ పచ్చని వెలుగును మాడిమసి చేస్తూ
ప్రకృతి మాత సహజ కాంతికి గ్రహణం పట్టిస్తున్న వైనం. రాహుకేతువులనే కారు మబ్బులు ఏడాదికోసారి సూర్యచంద్రులను కొన్ని నిమిషాల పాటు కప్పేస్తే గ్రహణం పట్టిందంటూ తబ్బిబ్బైపోతూ గొప్ప మొప్పు రాబోతుందని మీడియాలలో చేసే గోల, ఆధునికత, ఆధ్యాత్మికత పేరుతో చేసే పైశాచిక హేళ. కాలుష్యం పేరుకుపోయిన మేఘాలతో తాళలేని ఆకాశం అతివృష్టి కురిపిస్తే ఋతుధర్మం తప్పిందనే ఆరోపణల కోపతాపం. ప్రకృతి వైపరీత్యం అంటూ నిందిస్తూ ఒకరినొకరు దూషించే సంతాపాల రాజకీయం. తాను చేసే తప్పిదాలు తెలుసుకోలేని మనిషి స్వభావం గురువింద గింజలాంటి చందం మారేదెప్పటికో మరి. తాను చేసే తప్పిదాలు తెలుసుకోలేని మనిషి స్వభావం గురువింద గింజలాంటి చందం మారేదెప్పటికో మరి. ధన్యవాదాలు. నేటి కవిత సభ్యులందరికీ నమస్కారం. గురువులకి, రూపలత గారికి అందరికీ నమస్కారం. నా పేరు రాణి పార్థిబన్, ఊరు చెన్నై. నా శీర్షిక అదిగో వెలుగురేఖ. నీలి నీలి ఆకాశం, తూర్పు రేఖలతో తెల్లని ఆకాశం, సంధ్యలో కెంజాయ రంగు, ముచ్చటైన రంగుల్లో వెలిగే ఆకాశం, ఆ వెలుగును మింగిన మబ్బులు, వెలుగుని మింగి తమ రంగు మిగిల్చిన కరిమబ్బులు, పరిచినట్లుండే దూదిలా అల్లనల్లన సాగే తెలిమబ్బులను కూడా తరిమేసి చీకటినే భూమికిచ్చే నల్లని మేఘాలు, వెలుతురులేని ఆకాశం వెర్రిముఖం వేసుకుంది. వెన్నెల్లో ఉండే పసిడి ఛాయే లేకుండా పోయింది. కానీ ఏ మబ్బులు మింగలేవు వెలుగుని. వెలుగు వెళ్ళిపోదు వెనక్కి. చల్లని గాలి తాకగానే కరిగి చినుకులై జల్లుగా వర్షమై భూమికి చేకూరుస్తుంది హర్షం. అంతే కదా మరి కథ. కానీ విజ్ఞానం పెరిగి జ్ఞానదీపపు వెలుగుల్ని మసి చేస్తున్న మనిషి మాటేంటి? పెరుగుతున్న పోటీతత్వం తోటి మనిషి వెలుగుని ఆర్పేస్తే ఏమనుకోవాలి? ప్రకృతినైనా పడతినైనా కాలరాసే మనుషుల మనసు వెలుగు అడ్డిందెవరు? కృత్రిమ మేధతో రోదసికి నిచ్చెనలెక్కుతున్న మనిషి కళ్ళకు కట్టిన అహంకార మబ్బులు వెలుగును మింగేస్తుంది. మనిషి మారితే మబ్బులు వీడి ప్రపంచమంతా వెలుగుతుంది. ఆశాజ్యోతిని వెలిగించి అలసిపోక ఎదురు చూస్తే అదిగో వెలుగురేఖ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నమస్కారం, ధన్యవాదాలు. నేటి కవిత సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి, దృశ్య కవిత గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి శుభాభినందనలతో ఈనాటి నా కవితా శీర్షిక ఆరని జ్వాల. నమ్మిన తోడు అమ్మకానికి సిద్ధమైంది. అబద్ధాల మాయాబజారులో శకుని పలుకులు పలుకుతుంది. నిజం నిప్పుల వెలుగై ఆరని జ్వాల. సమయము నిగ్రహమే సంపూర్ణ విజయానికి సారథ్యం. అధికారం, ఆధిపత్యం అశాశ్వతాలు. పిందో కాయో, రాలునో కూలునో కాలమహిమ గర్మ. ఎన్నీలను మింగే రాహువు ఎల్లకాలం ఉంటుందా? ఎన్నీలను మింగే రాహువు ఎల్లకాలం ఉంటుందా? సంపూర్ణ సూర్యగ్రహణమైన ఎంతకాలం వెలుగులు ఆపేను? పోరాడే శక్తికి మరణమెక్కడిది? మండే చంద్రనిప్పులపై ఈగ వాలేనా? ధర్మం, సత్యం, శివం, సుందరం, నిత్యం అనుసరణీయం, నిత్యం సంస్మరణీయం. మోసం దూది ఆము నిజం నిప్పురవ్వను తాకిందా? మెరుపు మెరిసే సమయం చాలు, క్షణములో భస్మీపటలం. దుష్ట చతుష్టయాలకి ఏనాడు మంచి కీర్తి దక్కలే. ధర్మానికి ఓటమి పాఠం శక్తి చాలకం.
సత్యం దారిలో నడవడమే అసలైన విజయాలకు మార్గదర్శనం. సత్యం దారిలో నడవడమే అసలైన విజయాలకు మార్గదర్శనం. ధన్యవాదములతో ఎడెల్లి రాములు, ఎలకలపల్లి. నా పేరు డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, హస్తినాపురం, హైదరాబాద్. ఇప్పుడు చెన్నూరులో ఉన్నాను. నా నేటి కవిత అంశము మబ్బులు మింగిన వెలుగులు. నా కవితా శీర్షిక కుమ్మేసిన దిగులు. కమ్మేసిన మబ్బులు, కుమ్మేసిన దిగులు, నమ్మని అమ్మ మొగులు, కురిపించిన కన్నీటి వర్షం. ఎప్పుడు మబ్బు పట్టిన మొహం, ఎందుకు ధనంపై వ్యామోహం. మబ్బులు కమ్మేసిన ఆకాశం, చీకటితోనే సహవాసం. ఆవరించిన చీకటి, వెలుగు కోసం వెతుకులాట. హృదయాకాశంలో కమ్మిన మేఘం, మనసుపై పట్టిన చీకటి. కాస్త తెలివి తప్పితే అజ్ఞానాంధకారం చుట్టుముట్టి వెలుగును వెనక్కి నెట్టేసి చిక్కుల పాలలో జీవనం. అజ్ఞానాంధకారం చుట్టుముట్టి వెలుగును వెనక్కి నెట్టేసి చిక్కుల పాలలో జీవనం. మబ్బు పొర వీడితేనే వెలుతురు, బద్ధకం వీడితేనే జ్ఞానం. మబ్బు పొర వీడితేనే వెలుతురు, బద్ధకం వీడితేనే జ్ఞానం. జీవితంలో వెలుగు కాంతులు లేకుంటే మబ్బులు మింగిన వెలుగులే. జీవితంలో వెలుగు కాంతులు లేకుంటే మబ్బులు మింగిన వెలుగులే. ధన్యవాదాలు. నమస్కారం. మీ సీతాలక్ష్మి. విన్నారు కదండి, మబ్బులు మింగిన వెలుగు. ఈ విభిన్నమైన అంశానికి వచ్చిన కవితలు ఎంతో ఆసక్తికరంగా, అద్భుతంగా ఉన్నాయి కదా. మళ్ళీ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని అందరూ చూడండి. చూసి కవులు, కవయిత్రులు వినిపించే కవితల్ని విని ఆనందిస్తూ వారికి శుభాకాంక్షలు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.